ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అందని ద్రాక్షగా ఉన్న వాటిలో విజయవాడ ఎంపీ సీటు ఒకటి. బెజవాడలో పాగా వేసేందుకు ఎన్ని రకాలుగా ట్రయల్స్ వేసినా వర్కౌట్ అవ్వలేదు వైసీపీకి. దాంతో 2029లో ఎలాగైనా విజయవాడలో పాగా వేయాలని, గట్టిగా కొట్టాలని డిసైడ్ అయింది వైసీపీ అధిష్టానం. అందుకే థింక్ డిఫరెంట్, చేంజ్ ద గేమ్ అంటున్నట్టు సమాచారం. 2014 నుంచి 2024 వరకు వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఇక్కడ పరాజయాన్ని చవిచూశారు. ఇక్కడ ఇప్పటి వరకు పార్టీకి గోల్డెన్ పీరియడ్గా చెప్పుకునే 2019 ఎన్నికల్లో సైతం బెజవాడను కైవసం చేసుకోలేకపోయింది వైసీపీ. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ గెలుపు అన్నది పార్టీకి ప్రెస్టేజ్ ఇష్యూ అయిందంటున్నారు. సో విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కమ్మ ఓటర్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వరుసగా 3 ఎన్నికల్లోనూ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చింది ఫ్యాన్ అధిష్టానం. అయితే అదే సమయంలో ప్రత్యర్థులుగా టీడీపీ నుంచి కమ్మ అభ్యర్థులే ఉన్నారు. దాంతో వైసీపీకి క్యాస్ట్ ఈక్వేషన్స్ అంతగా వర్కౌట్ కాలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 2014, 2019 అనుభవాలు చూశాక 2024లో విజయవాడ ఎంపీ టికెట్ను వేరే కులానికి కేటాయిద్దామన్నా కూడా సో వర్కౌట్ కాలేదు వైసీపీ పెద్దలకు. అనేక తర్జన భర్జనల తర్వాత చివరికి మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. మూడోసారి కూడా పరాజయమే పలకరించడంతో ఇక మరో ఆలోచన లేకుండా పూర్తి స్థాయి మార్పులు చేయాలనుకున్న సమాచారం. సో జిల్లా పార్టీ నేతలు కొన్ని అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ పెట్టాక తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో పొట్లూరి వరప్రసాద్ బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు మాత్రమే పీవీపీని అభ్యర్థిగా ఖరారు చేయడంతో సరిగా జనంలోకి వెళ్ళలేక పార్టీ గాలి వీచినా ఓడిపోవాల్సి వచ్చిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక 2024 ఎన్నికల్లో బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం అనేక పేర్లను పరిశీలించింది కూడా. సో క్యాస్ట్ ఈక్వేషన్ను అప్పుడే మార్చాలని అనుకున్నా అనూహ్యంగా అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేసీఆర్ నాని వైసీపీ కండువా కప్పుకోవడంతో మరోసారి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వక తప్పలేదు. కేసీఆర్ నాని అంతకుముందు టీడీపీ తరపున గెలిచిన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగాక మాత్రం ఓటమి తప్పలేదు. దీంతో ఇక్కడ పరాజయానికి కారణాలపై చర్చించి డీప్గా అధ్యయనం చేసిన జిల్లా పార్టీ నాయకులు కొన్ని ముఖ్యమైన అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి మార్పులు చేయాలని కూడా తెలుస్తుంది. వరుస ఓటములకు ఇకనైనా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న అధిష్టానం కూడా ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటుందట. సో ప్రతి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి విషయమై చివరి వరకు నిర్ణయం తీసుకోవడం లేదని, కేవలం రోజుల ముందు డిసైడ్ చేయడం కూడా ఓటమికి కారణమన్న నిర్ధారణకు వచ్చారు నేతలు. అందుకే ఈసారి అలా జరగకుండా ముందే డిసైడ్ చేయాలనుకున్నట్టు కూడా సమాచారం. కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో ప్రతిసారి అదే క్యాస్ట్కి అభ్యర్థులకు టికెట్ ఇచ్చి దెబ్బతింటుందన్నందున వచ్చే ఎన్నికల్లో క్యాస్ట్ గేమ్ని మార్చాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు వైసీపీ ముఖ్య నేతలు. సో కమ్మ ఓట్ బ్యాంక్ ఎలాగూ తమకు అనుకున్న స్థాయిలో ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు కాబట్టి నియోజకవర్గంలో ఆ తర్వాతి స్థానంలో ఉన్న కులాన్ని గుర్తించి అదే సామాజిక వర్గం అభ్యర్థిని నిలబెడితే గెలుపు అవకాశాలు ఉంటాయని కూడా లెక్కలేసుకుంటున్నారు. ఇలాంటి రకరకాల విశ్లేషణలు చేస్తున్న జిల్లా నాయకులు పూర్తి స్థాయి నివేదికను సవివరంగా అధిష్టానానికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. కుల సమీకరణాల మార్పు, ముందే అభ్యర్థి ప్రకటన లాంటి ప్రతిపాదనలు ఫైనల్గా ఎంతవరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారు? విజయవాడ సీటును ఎలా చేజెక్కించుకుంటుంది వైసీపీ? మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.